హాయ్ అండి అందరికీ. నేను అరటి పువ్వు కర్రీ చేస్తున్నా అండి. ఇది మా తోటలోది. ఈ ఫ్లవర్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇవన్నీ ఇలా తీసేయాలండి. అరటి పువ్వు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని తీయాలండి, లేదంటే బ్లాక్ అయిపోతాయి. ఇవన్నీ ఇదే విధంగా తీసేసుకుందామండి. ఇదిగోండి, మొత్తం ఇలా తీసుకోవాలి. కొంచెం టైం అయితే పడుతుందండి, కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి. లాస్ట్లో కొంచెం లేతగా వస్తాయండి. ఇవన్నీ ఒక పక్కకు పెట్టేసుకోండి. ఇదిగోండి, ఇలా లేతగా ఉన్నవన్నీ ఒక పక్కకు పెట్టేసుకోండి. ఇవి డైరెక్ట్ వేసేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా తీసేసుకోవాలి మొత్తం. ఇది డైరెక్ట్ వేసేసుకుందామండి. ఇప్పుడు కొంచెం మజ్జిగ వాటర్ రెడీ చేసుకొని, ఇదిగోండి ఇందులో ఉన్న ఈ కాడని తీసేద్దామండి. కాడ ప్లస్ ఈ రేకండి, ఇవి తీసేయాలి. తీసేసి ఈ ఫ్లవర్ని వండుకోవాలన్నమాట. మజ్జిగ వాటర్ రెడీ చేసుకుందాం. ఇదిగోండి, సాల్ట్ ఇంకా మజ్జిగ ప్లస్ కొంచెం పసుపు వేసానండి. ఈ వాటర్లో ఈ పువ్వు వేసేసుకుందాం, తీసిన పువ్వు. అన్నీ ఇదే విధంగా తీయాలండి. ఇలా అంటే వచ్చేస్తుంది. కొంచెం ఓపికగా చేసుకోవాలండి. ఇదిగోండి, కాడ ప్లస్ ఈ రేకు తీసేయాలండి. ఎందుకు తీసేయాలో నాకు కూడా తెలియదు. కొంచెం చేదు వస్తుందంట ఈ రెండు ఉంటే, అందుకే తీసేయాలంటండి. అన్నీ ఇదే విధంగా తీసేసుకుందాం. వీటిని ఇందులో వేసేద్దామండి, లేదంటే నల్లగా అయిపోతాయి. ఇవి లేతవి అవసరం లేదు, తీయనవసరం లేదు. ఇదిగోండి, ఇలా మొత్తం తీసేసాము. ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఇవి తీయడానికి. కొంచెం ఓపిక్గా ఇలా తీసుకొని చేసుకోవాలండి, బాగుంటుంది. ఇదిగోండి, ఈ కాసేపు ఈ వాటర్లో ఉంచేసి శుభ్రంగా క్లీన్ చేసేయాలండి. ఈ లోపల వీటి కోసం కర్రీ కోసం ఏమేమి కావాలో రెడీ చేసుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఉంటుందండి. నేను కందిపప్పు కొంచెం ఒక 3 స్పూన్లు ఉంటుంది, శనగపప్పు ఒక 3 స్పూన్లు ఉంటుందండి, నానబెట్టుకున్నాను. ఇవి నానబెట్టుకొని ఫ్లవర్ తీయడానికి కూర్చున్నానండి. ఫ్లవర్ తీసే లోపల పప్పు నానిపోయింది. ఈ విధంగా నానితే సరిపోతుంది. పప్పులో వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్లో వేసుకుందామండి. ఎండుమిర్చి వేసుకుందాం, కొంచెం తగినంత, కర్రీకి ఎంత కారం సరిపోద్దో అంత. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. మరి ఎక్కువ వేసుకోవద్దండి, కర్రీలో కూడా సాల్ట్ యాడ్ చేయాలి. దీన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా కచ్చాపచ్చాగా చేసుకోవాలి. కర్రీ కోసం ఒక మిర్చి ఇంకా ఉల్లిపాయలు ఒక 2 చిన్నగా చాప్ చేసి పెట్టేసుకున్నాం. ఈ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అరటి పువ్వుని చిన్నగా కట్ చేసుకుందామండి. కట్ చేసుకొని మళ్ళీ ఉప్పు నీళ్ళల్లోనే వేయాలండి, మజ్జిగ నీళ్ళల్లో, లేదంటే చాలా నల్లగా పడిపోతుంది. చిన్నగా కట్ చేసుకుందాం. ఇలా తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలండి.
ఇదే విధంగా అన్నీ ఇట్లానే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని వీటన్నిటిని వాటర్లో వేసేసుకోవాలి. పువ్వు చివరి భాగం కూడా ఇలాగే చిన్న చిన్నగా కట్ చేసేద్దామండి. ఇవన్నీ ఉప్పు, మజ్జిగ, పసుపు వేసుకున్న వాటర్లో వేసేసుకున్నాను. వీటిని మంచిగా కడుక్కోవాలండి. ఇవి వంపేసుకోవాలి. వాటర్ వంపేసుకొని మంచి వాటర్తో కడుక్కోవాలండి. ఒక 2-3 సార్లు కడుక్కొని వాడుకుందాం. ఇవన్నీ మంచినీళ్ళల్లో వేసుకుందామండి. ఈ అడుగు భాగం చిన్న చిన్న ముక్కలన్నిటినీ జల్లెడ సహాయంతో తీసేసుకుందాం. వీటిని కుక్కర్లో వేసుకుందామండి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ పెట్టేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం పసుపు, చేతితో కలిపేసుకుందామండి. ఇందులో వాటర్ వేయకుండా విజిల్ పెట్టుకోవాలి. ఇందులో ఆల్రెడీ వాటర్ వచ్చేస్తుందండి. కడిగిన వాటర్ ఉంటాయి, ప్లస్ అరటి పువ్వుతో వాటర్ వచ్చేస్తుందండి వండేటప్పుడు. అందుకే వాటర్ వేయకుండా విజిల్ పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టేసుకుందామండి కుక్కర్. ఆ విజిల్ వచ్చే లోపల కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఆయిల్ వేసుకుందామండి. నేను నువ్వుల నూనె వేస్తున్నాను. ఆవాలు వేసుకుందాం. ఆవాలు కొంచెం చిటపటలాడాలి. కొంచెం మినపప్పు వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం. ఉల్లిపాయలు వేసేసుకుందాం. మిర్చి వేసుకుందామండి. కరివేపాకు వేసుకుందాం. కొంచెం ఫ్రై అయ్యాక పప్పు యాడ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఒక 3 విజిల్స్ వచ్చాయి. 3 విజిల్స్కి బాగా వచ్చిందండి. ఇదిగోండి ఏం అడుగు మాడిపోకుండా చాలా బాగా వచ్చింది. చాలా మెత్తగా ఉడికిందండి. ఈ విధంగా తీసేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఆనియన్స్ కోసం కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి నేను. ఎందుకంటే మిశ్రమంలో సాల్ట్ వేసాం, అరటికాయలో సాల్ట్ వేసాం, కొంచెం ఆనియన్లో కూడా సాల్ట్ వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ మిశ్రమం వేసేసుకుందామండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. మొత్తం మంచిగా కలుపుకుందామండి. కొంచెం ఆయిల్ సరిపోదు, వేసేసుకుందాం. కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. మూత పెట్టి బాగా మగ్గించుకుందామండి. కారం చూసుకొని యాడ్ చేసుకోండి. నాకైతే కారం సరిపోయింది. మీకు గనుక సరిపోకపోతే కారం కొంచెం యాడ్ చేసుకోండి. మూత పెట్టి మగ్గించుకుందాం. ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని అప్పుడు యాడ్ చేసుకుందామండి అరటి పువ్వు. ఇదిగోండి బాగా మగ్గింది. సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. కొంచెం కొబ్బరి తురుము వేసుకుందామండి, బాగుంటుంది టేస్ట్.
హాఫ్ కొబ్బరి తురుము వెనక పీల్ తీసేసుకొని చిన్నగా మిక్సీ పట్టేసుకున్నానండి. వేసేసుకున్నా. మొత్తం కలిసేలాగా కలుపుకొని అరటి పువ్వు యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి మొత్తం కలిపేసుకుందాం. మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకుందామండి. ఒక 10 నిమిషాలు. అయిపోయిందండి కర్రీ. కొంచెం గరం మసాలా వేసుకుందాం. నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా. కొత్తిమీర వేసేసుకుందాం. మొత్తం మంచి కలిసేలాగా కలుపుకొని సర్వ్ చేసుకుందామండి. ఒక్క 2 నిమిషాలు పెట్టేసుకొని అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నేను ఈ అరటి పువ్వు ఈ ఆకుల్లో నేను సర్వ్ చేసుకుంటున్నానండి. మా పిల్లలకి కర్రీ గురించి తెలియదు కాబట్టి ఈ ఆకులో వేసి వాళ్ళకి చెప్తానండి. వివరంగా చెప్పి వాళ్ళకి కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూడమంటానండి. అసలు ఇది మటన్ కీమా కర్రీ లాగా ఉందండి. చాలా బాగుంది. నేను టేస్ట్ చూశాను. చాలా మంచిగా ఉందండి. వెజ్ వాళ్ళు అసలు మటన్ తినరు కాబట్టి వాళ్ళకి ఇలాంటి కర్రీలు తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా సర్వ్ చేసుకుంటే లుక్ కూడా చాలా బాగుందండి. సర్ప్రైజ్ చేయండి మీ పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.